Hey guys, namaste, welcome back to our channel Dhruvacreations. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలో చాలా రకాల రీల్స్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. ఈ రీల్స్లో మనకి ఏవో కొన్ని రీల్స్ అయితే మనకు నచ్చుతూ ఉంటాయి. ఈ నచ్చిన రీల్స్ని మనం డౌన్లోడ్ చేసి ఏదో వాట్సాప్ స్టేటస్ గానో లేదా మనకు నచ్చిన వ్యక్తులకు ఎవరికైనా కూడా షేర్ చేయాలనిపిస్తుంది. కానీ వీటిని డౌన్లోడ్ చేయడానికి మాత్రం ఏదో థర్డ్ పార్టీ యాప్స్ మనం వాడుతూ ఉంటాం అనమాట. బట్ అలా థర్డ్ పార్టీ యాప్స్ అనేవి వాడకుండా ఈ వీడియోలో మీకైతే ఈ రీల్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేయాలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదే విధంగా ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ రీల్స్ ఏదైతే చూస్తూ ఉంటారు కదా, ఆ రీల్స్లో మీకు ఏదో ఒక రీల్ అయితే తీసుకోండి. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ కనుక చెప్తున్నాను. ఫస్ట్గా ఒక రీల్ తీసుకొని దాన్ని ఒక షేర్ ఆప్షన్ ఉంది కదా, ఆ షేర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ 4 ఆప్షన్స్లో మీకు కాపీ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు అది కాపీ అయిపోతుంది అనమాట. కాపీ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ అనేది ఉంటుందన్నమాట. ఆ టెలిగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేసి ఎవరో ఒకరికి మీకు నచ్చిన ఎవరో ఒకరికి దాన్ని షేర్ చేయడానికి డాట్ తర్వాత డి అనే టైప్ చేసిన తర్వాత వారికి అయితే షేర్ చేయండి. దాన్ని అలా షేర్ చేసిన తర్వాత పైన ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఆప్షన్స్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి సేవ్ టు గ్యాలరీ అని అయితే ఉంది కదా, ఈ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి మనకు అది ఎలాంటి రీల్ అయినా సరే ఇక్కడ అయితే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అనేవి వాడకుండా కూడా మీరు ఈ రీల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.